ఇరాన్పై అమెరికా మరియు ఇజ్రాయెల్ కొనసాగిస్తున్నటువంటి యుద్ధము మరియు ఆ యుద్ధంలో శాంతి చర్చలు సీజ్-ఫైర్‌కు సంబంధించి ఇవాళ 44వ రోజుకు చేరుకున్నటువంటి ఈ దశలో ఇవాళ పాకిస్తాన్‌లో జరుగుతున్నటువంటి అమెరికా మరియు ఇరాన్ మధ్య చర్చలు అనగా సీజ్-ఫైర్ టాక్స్ ఫెయిల్యూర్ అయినాయి. ఎవరి జాగాలో ఎవరి దేశాలకు వాళ్ళు ప్రయాణమైనట్లుగా వార్తలు వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఏప్రిల్ 9వ తేదీ రోజున అమెరికాకు చెందినటువంటి 1856 కోట్ల విలువైనటువంటి అనగా $200 మిలియన్ విలువైనటువంటి డ్రోన్ గల్లంతైంది. ఇది ఎక్కడ పోయింది ఇప్పటి వరకు దాని జవాబు అది ఎవరు ఏం చేశారు, అది ఏమైంది అనబడేటువంటి అంశం అయితే ఇప్పటి వరకు అర్థమవుతలేదు ఎవరికి కూడా. హార్మోజ్ జలసంధి వద్ద ఇది మాయమైంది అంటున్నటువంటి ఈ డ్రోన్ ఐఆర్జీసీ అనగా ఇరాన్ భద్రతా దళాలు కూల్చివేసినాయా లేదా అనబడేటువంటి అంశం అయితే ఇప్పటి వరకు రాలేదు. కానీ ఈ యొక్క డ్రోన్ వివరాలను చూసినట్లయితే MQ-4C ట్రైటాన్ డ్రోన్ ఇది అదృశ్యమైంది అనగా ఇది పెంటగాన్కు సంబంధించినటువంటి అంశం. ఇప్పటి వరకు కూడా అధికారికమైనటువంటి ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. ఈ ఫ్లైట్ మిస్సింగ్ ఎప్పుడు అంటే ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారంగా ఈ డ్రోన్ 52,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు అత్యవసర సిగ్నల్ 7700 కోడ్ ఇచ్చింది. దాని తర్వాత 10,000 అడుగుల వద్ద రాడార్ నుండి ఇది కనుమరుగైపోయింది. కారణాలు సాంకేతిక లోపం వల్ల సముద్రంలో పడిపోయిందా లేక ఎవరైనా కూల్చేశారా అనే అంశంపై ఇప్పటి వరకు అయితే పెంటగాన్ వివరణ అయితే ఇవ్వలేదు. వివరణ లేదా ప్రకటన ఇవ్వాల్సి అయితే ఉన్నది. కానీ ఈ మిస్సింగ్ డ్రోన్పై ఇరాన్ మరియు అమెరికా దేశాలు ఏ రకంగా ప్రతిస్పందిస్తున్నాయి అని కనుక చూసినట్టు ఈ డ్రోన్ కూలిపోయిందా లేదా ఇరాన్ కూల్చివేసిందా అనే దానిపై అమెరికా అధికారులు వ్యూహాత్మకంగానే మౌనం పాటిస్తున్నారు. అయితే పెంటగాన్ మాత్రం అంతర్గతంగా దీనిపై విచారణ జరుపుతున్నట్లు కొన్ని రిపోర్ట్స్ తెలుపుచున్నవి. అనగా గత 1 ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు టోటల్గా MQ-9 రీపర్ డ్రోన్స్ 8ని కోల్పోయింది అమెరికా. అనగా తాజాగా టోటల్ ఘటనలతో కలిపితే ఇప్పటికీ 24 డ్రోన్లలో ఈ యొక్క ఘర్షణలో దెబ్బతిన్నాయని రిపోర్ట్స్ వస్తున్నటువంటి ఈ సందర్భంలో అమెరికా తాము కూల్చినట్లుగా కానీ తమ భద్రతా దళాలు కూల్చివేసినట్లుగా కానీ హార్మోజ్ జలసంధి వద్ద ఈ యొక్క డ్రోన్ను కూల్చివేసినట్లు ఎవరు కూడా క్లెయిమ్ అయితే చేయలేదు ఇరాన్ తరఫున ఇప్పటి వరకు.